ఏకశిలా నగరంగా పేరొందిన ఒంటిమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. పురాతన ప్రశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనిల్ కుమార్ సింఘాల్ ఒంటిమిట్ట అభివృద్ధి కార్యక్రమాలపై మా ప్రత్యేక కథనం. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట క్షేత్రం వద్ద చేపట్టబోయే అభివృద్ధి పనులపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కడప జిల్లాకు 22 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ప్రధాన దేవాలయంలో హనుమంతుడి విగ్రహం లేకుండా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అని పిలుస్తారు. 160 అడుగుల మిట్టపై శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఒంటిమిట్టలో జాంబవంతుని 108 అడుగుల జాంబవంతుని విగ్రహం చెరువులో ప్రతిష్ఠించాలని అనుకోవడము, పుష్కరిని నిర్మించాలని అనుకోవడము, అలాగే భక్తుల కొరకు ముఖ్యంగా భక్తులు వస్తే ఉండడానికి వసతులు లేవు కాబట్టి వసతి విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలోచించాలని విశ్వ హిందూ పరిషత్గా అలాగే హిందూ ధార్మిక సంస్థలు అందరి తరపున మేము వారిని సవినయంగా విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా రవాణా సౌకర్యం విషయం అయితేనేమి, భక్తుల వసతి విషయంలో అయితేనేమి, మాడ వీధులలో అభివృద్ధి పనులు అయితేనేమి, అలాగే సీసీ కెమెరాలు అయితేనేమి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఒంటిమిట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకోవడాన్ని ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ను త్వరితగతిన మీరు పూర్తి చేసి ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ముందుకు రావాలని విశ్వ హిందూ పరిషత్ భావిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలంగా కొలుస్తూ ఇక్కడ పౌర్ణమి చంద్రుని వెలుగులో మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ప్రత్యేక ఆచారంగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి ఈ ఆలయాన్ని చేర్చడంతో ఇక్కడ 2025 జూలై 10న పౌర్ణమికి కళ్యాణమోత్సవం, ఉచితంగా అన్నప్రసాద సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట పరిసరాలను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గత ఏడాది 2025 డిసెంబర్ 5వ తేదీన టీటీడీ ఈవో అశోక్ కుమార్ సింఘాల్ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. ఏదైతే టీటీడీలో ఇన్ని వసతులు ఏర్పరిచారో, క్యూ కాంప్లెక్స్ కావచ్చు, పుష్కరిణి కావచ్చు, జాంబవత విగ్రహము, మాడవీధులు, ఇలా 50 నుంచి 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి పనులు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. అలాగే భవిష్యత్తులో టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నోచుకొని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల బాధ్యతను తీసుకొని హిందూ సమాజంలో ఈ దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ అభ్యర్థిస్తుంది. దాన్ని పరిశీలించిన ఈవో అశోక్ రాబోయే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకి ఎంతమంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా ఆధ్యాత్మికత, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ను రూపొందించేలా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్చెస్ ప్లస్ లైటింగ్ తోరణాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రణాళికలో ఉన్నటువన్నీ కూడా ఖచ్చితంగా చేస్తే మంచిగా ఉంటుంది. టీటీడీ వారికి, ఈ అనిల్ కుమార్ సింఘాల్ గారికి మేము చెప్పేది ఒకటే, భక్తుల మనోభావాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు ఎక్కడా భంగం కలగకుండా మీరు ఉన్నతమైన నాణ్యమైన పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తే అటు భక్తులకు ఉపయోగం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్రవనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం, నవతరానికి అందించేలా మ్యూజియం, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్ తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం, ప్రధాన ఆలయం చుట్టూ 4 మాడవీధుల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులు చేపడితే ఒంటిమిట్ట కూడా తిరుమల తరహాలో అభివృద్ధి అవుతుంది.
ఒంటిమిట్ట క్షేత్రం వద్ద భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించి ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒంటిమిట్ట నుంచి బి శ్రీనివాస్, సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ YKTV. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.